ఓటరు నమోదుకు రేపు ఆఖరి రోజు. ఓటు హక్కు రాని దరఖాస్తు చేసుకోవాలన్న ఎన్నికల అధికారులు. జగన్ దాడి ఘటనపై ఆరా తీసిన ఎన్నికల సంఘం. రోడ్ షోలో భద్రతా వైఫల్యాలపై చర్య తీసుకునే ఛాన్స్. ఆంధ్రప్రదేశ్ సీఈఓను కలిసిన వైసీపీ నేతలు. జగన్ పై దాడి ఘటన నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరిన నేతలు. రేపు కేసరపల్లి నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభం. గుడివాడలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్న ఏపీ సీఎం. జగన్ పై చంద్రబాబు ఆగ్రహం. ఏపీ సీఎం దళిత ద్రోహి అన్న టీడీపీ అధినేత. తెనాలిలో పవన్ వారాహి యాత్ర. రోడ్ షో నిర్వహించిన జనసేనాని. రాష్ట్రాన్ని 10 ఏళ్లలో సర్వనాశనం చేశారన్న షర్మిల. ప్రత్యేక హోదా కోసం బాబు జగన్ పోరాటం చేయలేదని విమర్శ. రాముడి ఫోటో అడ్డు పెట్టుకుని ఓట్లు అడుగుతున్నామన్న పొన్నం. ఓట్ల కోసం ఫోటో వాడుకునే దుస్థితికి బీజేపీ దిగజారిందన్న మంత్రి. కుప్పం అసెంబ్లీ స్థానానికి చంద్రబాబు నామినేషన్. ఈ నెల 19న దాఖలు చేయనున్న టీడీపీ అధినేత. గురుగోవింద్ జన్మదినోత్సవంలో పాల్గొన్న కిషన్ రెడ్డి. సిక్కులు ఆధ్యాత్మిక సేవలో ముందుంటారని కొనియాడిన కేంద్ర మంత్రి. ఉత్తర, దక్షిణ, తూర్పు భారత్కు బుల్లెట్ రైళ్లు. త్వరలోనే అధ్యయనం ప్రారంభిస్తామన్న ప్రధాని. మోడీ హయాంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఎన్నికల స్టంట్లు చేస్తున్నారన్న ప్రియాంక. 4 స్తంభాలపై బీజేపీ మేనిఫెస్టో రూపొందిందన్న బన్సూరి స్వరాజ్. మోడీ మాటిచ్చారంటే చేసి తీరుతారన్న ఢిల్లీ బీజేపీ లోక్సభ అభ్యర్థి. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా అంబేద్కర్ జయంతి. విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నేతలు. మైసూర్లో మోడీ ఎన్నికల ప్రచారం. భారత్ ఇన్నోవేషన్ హబ్ గా మారిందన్న ప్రధాని. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పై రాజ్నాథ్ సింగ్ ఫైర్. చేత కాకపోతే పంది, ఏనుగు తినమని సూచించిన రక్షణ మంత్రి. రేపు కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక. చైర్మన్ పీఠంపై వివిధ పార్టీల కన్ను. మెజిషియన్ సామల వేణుకు కాపురత్న అవార్డు. ఘనంగా సన్మానించిన ఆల్ ఇండియా తెలగ బలిజ కాపు సంఘం నేతలు. వివాదంలో చిక్కుకున్న జనగామ మాజీ ఎమ్మెల్యే. భూ వివాదంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన సొంత పార్టీ నేతలు. హైదరాబాద్లో గంజాయి బ్యాచ్ల ఆగడాలు. మత్తులో రెచ్చిపోతూ దాడులు చేస్తున్న బ్యాచ్లు. గాజువాకలో వైసీపీ టీడీపీ మధ్య హోరాహోరీ పోరు. ప్రచారంలో తారసపడ్డ ఇరు పార్టీల అసెంబ్లీ అభ్యర్థులు. రణరంగంగా మారిన పార్వతీపురం. వాలంటీర్లపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు ప్రారంభం. అప్రమత్తమైన పొరుగు దేశాలు జోర్డాన్, సిరియా. ఐపీఎల్లో లక్నోపై కోల్కతా ఘన విజయం. 8 వికెట్ల తేడాతో 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన కేకేఆర్. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కు మరో షాక్. భుజానికి గాయమవడంతో ఆటకు దూరమైన శిఖర్ ధావన్.